వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్రీడారంగాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు వెల్లడి. మహనీయులు చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కీలక వ్యాఖ్య. జడ్పీటీసీ ఎన్నికలలో టీడీపీ ఘన విజయం. సంబరాలు జరుపుకుంటున్న కూటమి నాయకులు. దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఉద్రిక్తులు కావాలని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీస్, ఎన్సీసీ దళాల గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో నిరుపమ త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఈ స్వేచ్ఛా వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. దేశ స్వేచ్ఛ కోసం నాటి సమరయోధులు అనుభవించిన కష్టాలను, దేశ విభజన కారణంగా నిర్వాసిత ప్రజలు ఎదుర్కొన్న హింసను మర్చిపోవద్దని ఏటా జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవాలను ఒక ఆనవాయితీలా కాకుండా దేశాన్ని పదిలపరచుకోవాల్సిన బాధ్యతతో, నిబద్ధతతో జరుపుకోవాలని పిల్లలను, పెద్దలను ఆయన సూచించారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారదర్శకత, జవాబుదారీతనమే, నిబద్ధతలే ప్రామాణికంగా కాకినాడ కలెక్టరేట్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ కలెక్టరేట్ ఆవరణంలోని 100 అడుగుల జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డీఆర్ఓ వెంకట్రావులతో కలిసి మీటా నొక్కి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం కాంక్షను యువత, విద్యార్థులు, చిన్నారుల్లో రగిలించేలా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరిలోనూ జాతీయ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చిన్నారులకు చాక్లెట్స్ పంచిపెట్టారు. అదేవిధంగా ఆటల్ టింకరింగ్ ల్యాబ్ పథకం కింద ఎంపికైన గాంధీనగర్ మున్సిపల్ పాఠశాల, తూరంగి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెల్ఫ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేయించారు. తీసుకోండి.
దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయులు చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరితో పాటు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ దాస్య శృంఖలను తెంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమన్నారు. నాటి స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న నవభారత నిర్మాణమై వారికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఇందుకోసం పౌరులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించవలసి ఉంటుందన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే మత్తు మనిషి జీవితాన్ని కోల్పోయేలా చేస్తుందని సూచించారు. మరోవైపు స్వచ్ఛ నగరాన్ని సాధించడంలో నగర ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. సుందర రాజమహేంద్రవరం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. దాని వరకు ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. సంస్థ సిబ్బంది, అధికారులు, ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట భాస్కర పిల్లల ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చింది ఒక తల్లి. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలకు జన్మనిచ్చింది. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లయి 2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అయితే కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్త కరణను వారు సంప్రదించగా ఆమె వైద్యంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ కావడం జరిగింది. స్కానింగ్ లో 3 పిల్లలు ఉన్నట్లుగా గుర్తించిన డాక్టర్ ప్రదీప్తి ఇది కొంత ప్రమాదమని వారిని హెచ్చరించారు. అయినా పర్వాలేదని చెప్పడంతో చివరకు 8వ నెలకే నొప్పులు రావడంతో ఆపరేషన్ ద్వారా పిల్లలను బయటకు తీశారు. పుట్టిన 3 పిల్లలు, తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు. మొదట అమ్మాయి, తరువాత అబ్బాయి, చివరిగా అమ్మాయి పుట్టిందని డాక్టర్ తెలిపారు. పిల్లలను అదే ఆసుపత్రిలోని వైద్యులు, పిల్లల వైద్యులతో వెంటనే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు. ఇదే ఆసుపత్రిలో గతంలో ఒకే కాన్పులో 3 అమ్మాయిలకు ఒక తల్లి జన్మనిచ్చింది. 3 పిల్లలు పుట్టినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేరు సతీష్. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఫస్ట్ 2 years వరకు మాకు ఏమీ లేదు. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 monthsలోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 months తర్వాత కన్ఫర్మ్ చేశారు. ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారికి మేము భయం వేసి అడిగితే పర్లేదమ్మా, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీరే మేడం మేము వెళ్ళి అని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటకి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 babies 1 boy పుట్టారు. ఇబ్బంది ఏం లేదండి. 3 పుట్టిన వాళ్ళు అంతా బాగుంది. మాకు ఇబ్బంది ఏం లేదు.
తను కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 ట్రిప్లెట్స్ కనిపించింది అనమాట స్కాన్లో. సో వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు మేము ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలు కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 2 పాపలు పుట్టారు, 1 బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మాత్రం 2 పాపలు 1 బాబు పుట్టారు అనమాట. అనపర్తి దేవి చౌక్ సెంటర్ వద్ద 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తాళ్లరేవు మండలంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో 3 రంగుల జెండా రెపరెపలాడింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ రాయుడు సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ పి త్రినాథరావు, కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీఐ సత్యనారాయణ, సుంకరపాలెం పంచాయతీ వద్ద సర్పంచ్ టిల్లాపూడి నాగేశ్వరరావు, కోరంగి ఎంఎస్ ఎన్ భవనం వద్ద మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఎంతో మంది చేసిన త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యమన్నారు. ఆ స్వాతంత్ర్య ఫలాలను అందరికీ అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. సెల్యూట్ చేయండి అందరూ. ఆగండి, ఓపెన్ అవ్వనాడు ఆవు కంగారు పెట్టే ఇక్కడ. ఆడబెట్టుకున్నాను. సరికట్టండి, సరికట్టండి. క్రీడా రంగాన్ని, క్రీడాకారులను అన్ని విధాలుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 4 రోజుల పాటు జరిగే కొనిదెల వెంకట్రావు మెమోరియల్ 10వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలను మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. ముందుగా దివంగత కొనిదెల వెంకట్రావు చిత్రపటానికి శ్రీనివాసరావు ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
బొజ్జ మాణిక్యాలరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులకు మర్రెడ్డి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన బాల బాలికల క్రీడాకారులతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. లెట్ లైట్ల వెలుగులో బాలికల క్రీడా పోటీలు జరిగాయి. కొద్దిసేపు మర్రెడ్డి శ్రీనివాసరావు క్రీడాకారులతో కలిసి బాస్కెట్బాల్ ఆడారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా జట్టు, విజయనగరం జిల్లా జట్టు పోటీ పడ్డాయి. అనంతరం క్రీడాకారులకు మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రోత్సాహాలు అందజేశారు. అనంతరం మాణిక్యాలరావు, మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి సురేష్, డాక్టర్ మొగిలి కాశీ విశ్వనాథ్, కొత్తెం సుందరం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Anandapur and girls teams, both teams get ready. Turn to ఈ కార్యక్రమం సాదాసీదాగా చేయకండి. వచ్చే క్రీడాకారులందరూ కూడా యువత, వారికి ఏ లోటు రాకుండా ఒక రాష్ట్రంలో ఒక మైలురాయిగా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి తీపి గుర్తుగా ఉండాలి. ఆ విధంగా మీరు డిజైన్ చేయండి. దానికి కావలసిన వనరులన్నీ నేను సమకూరుస్తాను. మీరు ఏమీ ఇబ్బంది పడొద్దని చెప్పేసి భరోసా ఇచ్చిన శ్రీనివాస్ గారికి సర్వదా మా బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు సార్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారము ఈ డేట్స్లో మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం సార్. ఈ టోర్నమెంట్కి 13 జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 12 బాలికల జట్లు పాల్గొన్నాయి సార్. అట్లాగే రిఫరీస్గా 25 మంది ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. స్టేట్ అసోసియేషన్ నుంచి కూడా సుమారుగా 20 మంది పెద్దలు రావడం జరిగింది. ఛాంపియన్షిప్ కొణిదెల వెంకటరావు మెమోరియల్గా నిర్వహించడం చాలా చాలా ఆనందదాయకం. మరీ ముఖ్యంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ప్లేయర్స్కి, కోచెస్కి, మేనేజర్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బిక్కవోలు మండలం పందరపాక గ్రామంలో జెండా వందన కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ సుబ్బారావు, పద్మావతి, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి పందరపాక జెండా సెంటర్లో నల్లమిల్లి మనోజ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వ్యవసాయ సహకార సంఘాలకు నూతన ఎన్నికైన అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డిని, మెంబర్స్గా ఎన్నికైన గున్నం శ్రీనివాస చౌదరి, కర్రీ సత్యనారాయణలను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమాలలో గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓయ్ అలాగే మీ అందరికీ తెలుసండి, మన పందలపాక కోఆపరేటివ్ సొసైటీకి బుజ్జి బ్యాక్ బుజ్జి కాదు బుజ్జి
మన కరి శశిబాబు గారికి మన అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారు నలుగురు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీడీడీపీఓ గజలక్ష్మి, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం కృష్ణవేణి, పాస్టర్ ఫెలోషిప్ కార్యాలయం వద్ద పాస్టర్ నానిబాబులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావుల త్యాగఫల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, దుర్గారావు, జెడ్పీటీసీ అబ్బులు అన్నారు. నేటి యువత నాటి స్వాతంత్ర సమరయోధుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తి భావం కలిగిన ఉండాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉత్తమ సేవలు అందించిన వీఆర్ఓలకు, వీఆర్ఏలకు, కంప్యూటర్ ఆపరేటర్ సతీష్లకు తహసీల్దార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. అందరూ బాగా పనిచేశారు. అందులో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కొందరు మటుకు మనం ప్రోత్సహిస్తాము. మన మండలం నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ సేవను గుర్తించి పురస్కరించుకుంటున్న మన సతీష్కి అభినందిస్తూ ఒకసారి అందరూ కడదామని కోరుతున్నాం. అలాగనే గౌరవ ఎంపీటీసీలకు అలాగనే చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు అలాగే అలానే పూలు ఇవ్వాల్సిన కోరుతున్నా. పత్రికలు లేఖను కూడా అలాగనే గౌరవ జడ్పీటీసీ గారు అంబేద్కర్ గారికి పూలమాల అలంకరణ చేయవలసిందిగా కోరుతున్నా. వందే మాతరం, వందే మాతరం. ఉపాధ్యాయురాలకు, మీడియా మిత్రులకు అందరికి అలాంటి మంది ఎంతో, కానీ ఈరోజు ఎందుకంటే ప్రకృతి ప్రసాదించినటువంటి అనేక వనరులు ఆ రోజు బ్రిటిష్ వారు మన దేశా నుంచి తరలించిపోతున్నారని మన యుద్ధాలు మరి 79వ సంవత్సరం 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ చేసినటువంటి మన ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే మన ఎంపీఓ గారికి, ప్రభుత్వ ప్రతినిధులందరికీ, అలాగే పత్రికా విలేకరులకి, పాలపాలికి నా ఆశీస్సులు. మరి ముఖ్యంగా ఈ రోజున స్వతంత్ర దినోత్సవం సంవత్సరాలుగా రాలేదు. మనకి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి మన దేశాన్ని ఎంతో పెద్దలు ప్రాణత్యాగాలు చేశారు. చేయగా మరి ముఖ్యమైన కాకినాడ జిల్లా తుని పట్టణంలో అల్లూరి సీతారామరాజు చదువుకున్న పాఠశాలలో ఆయన పెయింట్స్ అద్భుతంగా వేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 100 చరిత్ర కలిగిన రాజా ప్రభుత్వ పాఠశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మార్గంలో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. అదేవిధంగా జై హింద్ పేరుతో యువత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం అంటే సేవా కార్యక్రమాల దినోత్సవం అని గుర్తుండిపోయే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు జై హింద్ టీం తెలియజేసింది. పట్టణంలో రక్తదానం, నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ
పంపిణీతో పాటు భిక్షాటకులకు భోజనం పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లుగా టీం సభ్యులు తెలిపారు. విభాగం నుంచి ప్రథమ బహుమతి విజేత కూర్చోవాలమ్మ, అందరూ కూర్చోవాలి. 10th క్లాస్ విద్యార్థులు కీర్తి గణేష్ రాజు ప్రథమ బహుమతి విజేత కీర్తి గణేష్ రాజు. ద్వితీయ బహుమతి విజేత సారిపల్లి చిన్నదాసులు. ద్వితీయ బహుమతి విజేత సారిచ్చిన అబ్బాయి టి మదన్ గోపాల్. ఎలా చూడరా ఎలా చూడమ్మా బాబు తమ్ముడు రండి మేడం. 7వ విద్యార్థులు చిత్రలేఖన పోటీలో కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, బీసీ సంఘం జిల్లా నాయకులు వడ్రేవు వీరబాబు తదితరులు డిమాండ్ చేశారు. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ దిండి గ్రామంలోని మల్లాడి సత్యలింగ నాయకర్ భవనం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన నాయకర్ కోరంగి ప్రాంతానికి చెందినవాడు కావడం గర్వకారణమన్నారు. పార్టీలు కులమతాలకు అతీతంగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. దానికోసం అందరితో కలిసి అవసరమైతే పోరాటానికి సిద్ధమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యులు వాసంశెట్టి త్రిమూర్తులు, పట్ట ఈశ్వరరావు, ఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో మరి సామాజిక భవనం పేరు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు నామకరణ చేయడం ఈరోజు చాలా సంతోషకరం. మరి అదేవిధంగా ఈవేళ జెండా వందనం కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎలా జరిగిందంటే మరి ఇక్కడ సర్పంచ్ గారు కానీ ఇక్కడ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు కానీ మరి చెప్పిన వెంటనే దీనికి మాట ఇచ్చి మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి నామకరణ చేయడం చాలా సంతోషకరం. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మీ ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే ఈ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా ఏకతోటిగా మేము ప్రయత్నిస్తున్నాం. మరి గతంలో బాధిడే కార్యక్రమానికి తాళ్లరేవు మండలంలో మరి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందరు కులాలు అన్ని కులాలు కూడా కలిపి మాకు ఈ జిల్లా మల్లాడి సత్యలింగ నాయకర్ గారు జిల్లా ప్రకటించాలి సార్ అని చెప్పినంటే కంపల్సరిగా మన గవర్నమెంట్ వస్తే కంపల్సరిగా మేము ప్రకటిస్తామని చెప్పేసి ఆ రోజుని బహిరంగ సభలో మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈవేళ మరి అనివార్య కారణాల వల్ల మొన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరగలేదు కనుక ఇప్పుడు జిల్లాలు డీలిమిటేషన్ చేస్తున్నారు కనుక కంపల్సరిగా ఈ జిల్లాని కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకర్ గారి జిల్లా ప్రకటించే వరకు మేము పోరాడతామని చెప్పేసి కోరుకుంటూ ఏది ఏమైనా మరి ఆయన మళ్ళీ జరిగింది. ఇక్కడ జెండా వందనం చేయడం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన మనకి గ్రామాల్లో అని ఆయన ఒక కులం ఒక మతం అని చూడకుండా అన్ని కులాల వారికి కూడా మనకి కాకినాడ MSN చార్టీస్ నిర్మించి అక్కడ అందరికీ కూడా విద్యాదాత అయినటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు మనం పులివెందుల ఒంటిమిట్టలలో జెడ్పీటీసీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భంగా బాణసంచా కాల్చి కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పులివెందుల ఒంటిమిట్టలో గెలిచిన జెడ్పీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పులివెందుల ఒంటిమిట్టలో గెలిచిన జెడ్పీటీసీ అభ్యర్థులు ఇద్దరికీ అనపర్తి నియోజకవర్గం తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఎన్నికలు ప్రజాస్వామ్య విజయం, కూటమి విజయం భావిస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్యం పులివెందుల ప్రజల్ని ఓట్లు స్వేచ్ఛగా వేయనిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇవాళ కడప జిల్లా ప్రజానీకం తెలియజేశారన్నారు. మొట్టమొదటగా ఇవాళ పులివెందుల పులకేసి సంబంధించిన పులివెందుల ప్రజానీకానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానీకం తరఫున కూటమి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పులివెందుల ఒంటిమిట్టల్లో గెలిచిన జడ్పీటీసీ అభ్యర్థులిద్దరికీ అనపర్తి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య విజయం. ఈ కూటమి విజయం కన్నా ప్రజాస్వామ్య విజయం. పులివెందుల ప్రజల్ని ఓట్లు స్వేచ్ఛగా వేయనిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇవాళ కడప జిల్లా ప్రజానీకం తెలియజేశారు. ఇదే పరిస్థితి 1996లో కూడా ఒకసారి జరిగింది. ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కడప వాసుల్ని స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి కల్పిస్తే. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.